హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ అండి. అలాగే ఇంట్లో ఏం చేయాలో తెలియకపోతే ఇలా సింపుల్గా అయితే రైస్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలకి వెజిటబుల్స్ తినమంటే నార్మల్గా తినరు, కర్రీ చేసినా కూడా తినరండి. ఇలా ఫ్రైడ్ రైస్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, మనకి జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఎగ్ అయితే వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, అందుకే 1 ఎగ్ అయితే వేసాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ అయితే వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మనకి ఎగ్ కూడా ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులో రైస్కి తగినంత ఉప్పు, పసుపు, అలాగే కారం, కొంచెం గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. సింపుల్గా అయిపోతుందండి, మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసాక అప్పుడు ఇందులోకి రైస్ అయితే వేసేయాలి. నేను ముందుగానే అన్నం వండేసి పెట్టానండి. రైస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసాక అప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాసు, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసానండి. అంటే మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను 2 కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి. ఇది వచ్చి స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి. మనకి రైస్ నుంచి అయితే కొంచెం పొగ రావాలండి. అప్పుడు మనకి అది బాగా వేడైపోయినట్టు, రెడీ అయిపోయినట్టు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. హెల్తీగా ఉంటుందండి, అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే లంచ్ బాక్స్కి రెసిపీ అయితే చేశానండి, బాక్స్లో పెట్టేశాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.